హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ పర్పుల్ క్యాబేజ్ కిచిడి. ఫస్ట్ నేను దానికోసం ఇలా కొన్ని క్యారెట్స్, గ్రీన్ పీస్, బీన్స్ కూడా తీసుకున్నానండి. చూసారా, పర్పుల్ క్యాబేజ్ కూడా చక్కగా ఇలా చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ క్యాబేజ్ ఏంటి అంటే మనం బాగా గ్రైండ్ చేసుకున్నా కానీ పర్వాలేదు, అలా చిన్నగా వస్తే ఏంటంటే బాగుంటుంది. మరీ పెద్ద ముక్కలుగా వస్తే అంతగా బాగోదు. సో నేనైతే ఇంకొక ఆనియన్ అండ్ ఒక టొమాటో కూడా చక్కగా ముక్కలు చేసుకొని ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం ఏ కిచిడి చేసుకున్నా కానీ వీలైనన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ ఆల్సో చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను కావాల్సినవన్నిటిని ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నాకైతే ఈ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి ఆప్ట్ చేసుకున్నాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే పర్వాలేదు, అవైనా తీసుకోండి. ఇందులో మనం యూజ్ చేసే ఆ పర్పుల్ క్యాబేజ్ని కొంతమంది రెడ్ క్యాబేజ్ అని కూడా అంటారంటండి. మనకి ఎప్పుడూ దొరికే గ్రీన్ క్యాబేజ్ కంటే కూడా ఈ పర్పుల్ క్యాబేజ్లో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను తగినంత రైస్ ఇలాగ వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఈలోపు కుక్కర్ తీసుకొని ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేనైతే కొంచెం గీ అనేది వేసుకున్నానండి. గీ వేసుకొని కొంచెం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఈ లవంగం, చెక్క, అనాస పువ్వు ఇవన్నీ అంటే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ బిర్యానీ దినుసులు అనేవి మనకి ఇంట్లో అవైలబుల్గా లేకపోతే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. బట్ నేనైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇవైతే వేసుకున్నాను. లేదు అనుకున్న వాళ్ళు ఇవి లేకపోయినా కానీ స్కిప్ చేసేసి నార్మల్గా దీని తర్వాత స్టెప్ నుంచి చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలండి. మగ్గ పెట్టుకోవడం ఇన్ ద సెన్స్ కొంచెం ఇవి కలర్ చేంజ్ అవుతాయి కదా, ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మగ్గ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నానండి. కొంతమందికి తక్కువ కావాలనుకుంటారు, కొంతమంది ఎక్కువ కావాలి అనుకుంటారు. సో దానికి మనం చూసుకొని వేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా మగ్గ పెట్టేయాలండి. టొమాటోస్ అనేవి అంత చక్కగా మగ్గిపోతే మనం వండుకునేటప్పుడు అంత టేస్ట్ వస్తుంది. సో మనం చక్కగా అవి సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఈ టొమాటో ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కొంచెం తగినంత సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక చిన్న పచ్చిమిర్చి కూడా వేసానండి, అది చెప్పడం మర్చిపోయాను. కారం కావాలి అనుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేదా కారం బదులు ఇలా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఇలా పచ్చిమిర్చి అనేది వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చక్కగా కలితిప్పుకోవాలండి. చూసారా, చక్కగా అంతా సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలన్నమాట. అప్పుడైతే కొంచెం సాఫ్ట్ అయ్యి మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఆల్సో మనం ఇప్పుడు వేసుకున్న ఉప్పు, పసుపు, ఆ కారం అనేది ఏంటంటే ఈ వెజిటేబుల్స్ కూడా మంచిగా పడుతుంది. సో అందుకని వెజిటేబుల్స్ వేసిన తర్వాత కాసేపు మనం మగ్గ పెట్టుకోవాలి. మనం వేసుకున్న ఈ క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్లో కూడా మంచి న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయండి. కిడ్స్కి కూడా మనం ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ మీల్స్లో మనం ఏంటంటే ఇలాగా ఒక టైప్ ఆఫ్ కిచిడి ఆర్ ఫ్రైడ్ రైస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని కలిపిన ఒక మీల్ని అయితే డేలో ఒక్కసారైనా పెడితే వాళ్ళ గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకున్న పర్పుల్ క్యాబేజ్ని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ పర్పుల్ క్యాబేజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. మనం తినే నార్మల్ క్యాబేజ్ కంటే కూడా ఈ పర్పుల్ క్యాబేజ్లో న్యూట్రియంట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్స్. యాక్చువల్లీ ఇప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఇంకొంచెం న్యూట్రియంట్స్ కోసం బ్లూబెర్రీస్ అని, బ్లాక్ బెర్రీస్ అని అవన్నీ తింటూ ఉంటాం కదా, దానిలో ఉండే యునిక్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ పర్పుల్ క్యాబేజ్లో ఉన్నాయంట. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది అండ్ ఆల్సో మన బాడీలో సెల్ డ్యామేజ్ అవ్వకోకుండా ఫైట్ చేస్తుంది అనమాట. అంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు మనం ఈ క్యాబేజ్ని ఎలా వదులుకుంటామండి.
ప్రతి వెజిటేబుల్‌లో యూనిక్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయండి. సో, అందుకే మన డైలీ లైఫ్‌లో ఏంటంటే ఒకటే రొటీన్ వెజిటబుల్స్ కాకుండా డిఫరెంట్ వెజిటబుల్స్‌ని మన బాడీకి అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడైతే కొంచెం కొరియాండర్ పౌడర్ గూడా వేసుకొని బాగా కలితిప్పుకున్నాననమాట. యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా మనం తినే నార్మల్ క్యాబేజ్‌లో ఉండే వైటమిన్ సి కంటే కూడా 30% ఈ పర్పుల్ క్యాబేజ్‌లో వైటమిన్ సి కొంచెం ఎక్కువగా ఉంటుందంటండి. అదేంటి సాల్ట్ మళ్ళీ వేశాననుకుంటున్నారా? స్టార్టింగ్‌లో కొంచెమే వేశాను గదా! తక్కువ అవుతుందేమోనని చెప్పేసి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాననమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం చక్కగా ఇలా కలితిప్పుకోవాలి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఆల్రెడీ పర్పుల్ క్యాబేజ్‌ని ట్రై చేశానండి. అప్పుడు ఏమైందంటే స్టీమ్ చేసుకున్నప్పుడు కలర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అంటే వైట్ కలర్‌గా వచ్చేసింది. బట్ ఈ పర్పుల్ క్యాబేజ్ అయితే మాత్రం అంత కలర్ అనేది పోలేదు. బట్ ఆ కలర్ డిఫరెన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకెవరికైనా తెలిసుంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ పర్పుల్ క్యాబేజ్ అనేది తినటం వల్ల మనకి బెటర్ హార్ట్ హెల్త్ అనేది ఉంటుందండి. ఎల్‌డిఎల్ లెవెల్స్ కూడా ఎవరికైనా ఉంటే తగ్గుతుంది. అదేనండి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎవరికైనా ఉంటే ఏంటంటే కొంచెం తగ్గిస్తుందనమాట. సో, ఇప్పుడైతే క్యాబేజ్‌లో మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదండీ! ఆ నానపెట్టుకున్న రైస్‌ని వేసేసుకోవాలనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక కప్ రైస్ వేసుకుంటే ఏంటంటే 1 ½ కప్ వేసుకుంటాము. నేను కూడా అదే కొలతలో వాటర్ అనేది కూడా వేసుకున్నాను. బట్ ఏంటంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం హాఫ్ గ్లాస్ ఎక్కువగా వేసుకున్నాను. బట్ యాక్చువల్లీ ఈ క్యాబేజ్‌లో అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్‌లో నుంచి కూడా వాటర్ అనేది కొంచెం మనకి ఉడికేటప్పుడు వస్తుంది. సో, అందుకే మనం ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్‌కి ఒక 1 ½ కప్ వేసుకొని, ఆ మిగతా వెజిటబుల్స్‌కి ఏంటంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కలితిప్పుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. తగ్గింది అనుకుంటే సాల్ట్ మనం వేసుకోవచ్చు. లేదు అంటే సరిపోతుంది. నేనైతే మోస్ట్‌లీ సరిపోతుందనే అనుకుంటున్నా. ఆల్రెడీ 2 టైమ్స్ వేశాను కాబట్టి మీకేమైనా తగ్గింది అనుకుంటే గానీ వేసుకోండి. ఎవరైనా పచ్చిమిర్చి యాడ్ చేయని వాళ్ళు ఉంటే కారం వేసుకోవచ్చండి. లేదు కారం అవసరం లేదు తినలేము అనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని మనం విజిల్స్ పెట్టేసుకుందాము. సో, ఇప్పుడైతే లో ఫ్లేమ్‌లో మనం ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి హై ఫ్లేమ్‌లో ఏంటి అంటే ఇదంతా బాగా మాడిపోవడం అట్లా అవుతుంది. అందుకని లో ఫ్లేమ్‌లోనే మనం సింగిల్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, జనరల్లీ కిచిడీస్‌లోకి మనం ఏదో ఒక గ్రేవీ కర్రీసో ఇంకేదో చేసుకుంటాము. బట్ నేనైతే ఇలా ఏదో ఒక వెజిటబుల్ పచ్చడైతే చేసుకుంటానండి. సో, దానికోసం నేనైతే బీరకాయ పచ్చడి అనేది చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటి పచ్చళ్ళు ఎవరికి నచ్చవండి. బట్ రోట్లో చేయకపోయినా గానీ బట్ ఇలాంటి పచ్చళ్ళైతే చాలా బావుంటాయండి. కిచిడీస్‌లో గానీ, పులావ్స్‌లో గానీ. సో, చూసారా చక్కగా ఉడికిపోయింది. చల్లారిపోయిన తర్వాతే కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కలర్ కూడా వైట్ కాకుండా చక్కగా పర్పుల్‌గానే చాలా బావుంది. చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతే బావుంది. చక్కగా మనం పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్‌లో పెట్టుకొని పంపించొచ్చు. ఇదేంటంటే తినటం వల్ల వాళ్ళకి మంచి బ్రెయిన్ పవర్ ఇంకా ఫోకస్ కూడా పెరుగుతుందనమాట. బికాజ్ ఇది లో ఇన్ క్యాలరీస్ కూడా కాబట్టి వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చండి. పిల్లలకు కూడా తినిన వెంటనే నిద్ర రావడం ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో, ఇప్పుడైతే పర్పుల్ క్యాబేజ్ కిచిడి అనేది రెడీ అయిపోయింది కదండీ! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్‌తో ఇంకా హెల్తీ వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ.